ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. అట్లా కానీ ఆలోచన ఫస్ట్ నుంచి చేస్తారు. పొగరు చూపిస్తారా లేకపోతే అసలు చూపించే టైప్ కాదా మీరు? నాకు పొగరేం ఉండదు నాన్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు ఎదురు- నన్ను ఏదన్నా అన్నావు అనుకో, నేను ఎందుకు ఊరుకుంటాను, ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు మేము ఆడవాళ్ళం కదా, క్యారవాన్స్ ఎవరికి అవసరం? మగవాళ్ళగా ఆడవాళ్ళగా? ఈ విషయం నేను అడిగాను అనుకో, నేను విరోధం అవుతాను. నాకు ఇంతే రెమండేషన్ కావాలి, నేను ఇంత అయితేనే వస్తాను, లేకపోతే రాను, నాకు డబ్బింగ్ ముందు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తాను నేను. ఓకే ఓకే. అది అందరికీ నచ్చకపోవచ్చు కదా, దాన్ని వాళ్ళు ఏదైనా పేరు పెట్టుకొని, ఓకే. కానీ నా కష్టార్జితాన్ని నేనేగా అడుగుతున్నాను. అవును. సో నేను అలా ఆలోచిస్తాను. ఆ మేనేజర్కో లేదా క్యాషియర్కో వాళ్ళకో కోపం వస్తుంది. పెద్దోళ్ళకి ఏం చెప్తారు, ఎంత వేరుగా పొగరు మార్చి చెప్తారు. ఎంత పొగరు సార్, డబ్బులు ఇస్తాను కానీ డబ్బింగ్ రానంది అది ఇది అని అంటారు. అప్పటికే నేను చాలా డబ్బింగ్ చెప్పేసి ఉంటాను, ఇంకొకటి రెండు సీన్లు మిగిలి ఉంటాయి. ఆ టైంలోనే నేను అడుగుతాను, కానీ అది వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఏం చెప్తారో తెలియదు. ఓకే. అట్లాగా కొంచెం అడుగుతాను అనమాట. నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యండి, నాకు ఏదైతే కావాలో అది అడుగుతాను. సో అది అడగటప్పుడు చేయలేదంటే కొంచెం గట్టిగానే అడుగుతాను. నా కోసమే కాదు, పక్క వాళ్ళ కోసం కూడా అడుగుతాను. దానికి ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చిరంజీవి గారితో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎంత మంచి రిలేషన్, బట్ ఆయన కొడుకుతో కూడా వర్క్ చేశారు. రామ్ చరణ్ గారు అంతకన్నా ఇంకా ది బెస్ట్ అని విన్నాను నేను. నిజంగా బెస్ట్. నన్ను ఎంత భరిస్తాడో ఆ అబ్బాయి. వినయ్ విజయరామ. ఓకే, వినయ్ విజయరామ చేస్తున్నప్పుడు ఇదిగో నా కూతురు రిపోర్ట్స్, నీ బ్లడ్ రిపోర్ట్స్ ఇవి, నువ్వు నా కూతుర్ని ఎలా పెంచుతావు, ఇలా పెంచుతావు అలా పెంచుతావు, ఇది ఎవడన్నా చేస్తాడు. నేను ముద్దు పెట్టుకుని ఎవడన్నా పెట్టుకుంటాడు కదా, నిజమే కదా, అది ఎవడన్నా చేస్తాడు. నువ్వేం చేస్తావు, నువ్వెలా పెంచుతావు, వంట వచ్చా, ఇవన్నీ అడుగుతాను. గుర్తుంది కదా, అడుగుతా ఉంటాను. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుసా, అమ్మాయిలు ఇవే అడుగుతున్నారు, నాలాగానే తల్లిదండ్రులు అడుగుతున్నారు. అయితే అప్పుడు ఆయన నిన్ను అలా కాదని చెప్పేసి నా మీదకి వచ్చేస్తాడు అనమాట. అసలు ఎలా కాపురం చేస్తానో చూపిస్తాను అది ఇదని మీదకి వచ్చేయాలి. ఆయనకి నేను ఆంటీ ఆంటీ అంటారు జనరల్గా నన్ను రామ్ చరణ్. ఆయనకి అది తిట్టేసి నా మీదకి రావడం ఆయనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నేనంటే సాఫ్ట్ కార్నర్, చిన్నప్పటి నుంచి తెలుసు ఆయనకి. ఆ చనువుతో నన్ను తిట్టలేకపోతున్నాడు ఆయన, నన్ను కొట్టడానికి రాలేకపోతున్నాడు అనమాట. అప్పుడు నేను చెప్పాను, బాబు ఇప్పుడు నేను ఒక కంత్రి అత్తనన్నమాట, ఓకేనా, నేను హేమాంటిని కాదు. సో ఇక్కడ కంచు ఆంటీ, ఈ ఆంటీకి బుద్ధి చెప్పాలి కదా, దీని అమ్మ జీవితాన్ని ఒకటి వేసుకోండి బాబు, అల్లిపోవాలి నేను, అది ఇది అని చెప్పేస్తే ఆయన నవ్వుకుని 2-3 టేకులు చేసిన తర్వాత 4వ టేకి ఓకే చేశారు. ఓకే. అలా అంటే అంత మంచి అతను అంటే ఒక వ్యక్తిని, నేను ఎవరైనా అవని, విలన్ అవని, ఏదైనా అవని, నేను లేడీని కదా, సో నన్ను తిట్టడానికి కూడా ఆయనకి, క్యారెక్టర్ అయినా కూడా తిట్టడానికి మనసు రాలేదు. గ్రేట్ కదా, గ్రేట్. అట్లా అక్కడికి చాలా టేకులు తిన్న తర్వాత ఫైనల్లీ ఒక షాట్ ఓకే అయింది అప్పుడు. కానీ ఆ ఫ్యామిలీలో మీకు ఎక్కువ అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు కదా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, కాకపోతే చిరంజీవి అంటే నాకు ప్రాణం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇష్టం. ఓకే. చిరంజీవి చిరంజీవి గారితో మా ర్యాపో బాగుంటుందబ్బా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడరు. ఆయనేమో షూటింగ్ వచ్చినా కూడా ఒక రూమ్ లో బంధించినట్టు ఉంటారు. ఆయన మనస్తత్వం అది. సో నలుగురిలో కలవరు. నేను బాగా ఎదిరించాను. నన్ను పిలిచారు, పిలిచి ఏం జరిగింది ఏంటి అది ఇది అంటే నేను మొత్తం చెప్పాను ఆయనకి. చాలా ఫొటోస్ కూడా వచ్చినాయి, వాళ్ళు రిలీజ్ చేశారు ఆ ఫొటోస్ అన్ని. అంటే ఇండస్ట్రీలో చేస్తున్నాం కదా అని మా పిల్లల్ని, మా ఫ్యామిలీని, మా అమ్మల్ని రోడ్డుకి లాగడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎవరితో ఒకటి, నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి విషయం, ఓన్లీ హేమ విషయాన్ని మాట్లాడట్లేదు. రీసెంట్గా కూడా ఒక ఆవిడ మాలో ఒక బాధ్యత గల పోస్ట్లో ఉంది. ఒక ఆవిడ మొన్న రీసెంట్గా ఈ డ్రెస్ గొప్పదా, ఈ డ్రెస్ వేసుకోవడం గొప్పదా అని ఇప్పుడు ట్రెండింగ్లో కొట్టుకుంటున్నారు. గుడ్డు ముందా మెల్ల ముందా అని కొట్టుకుంటున్నారు జనాలు. దాని మీద ఒక ఛానల్కి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన ఒక ఆవిడ ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఆవిడేమో ఈవిని డాష్ అంటుంది, ఈవిడేమో ఆవిని డాష్ అంటుంది, నువ్వు జైల్లో ఉండి వస్తావు అంటుంది, నువ్వేమో అమెరికా వెళ్ళి వస్తావు అంటున్నారు. ఎంత చిల్లరగా కొట్టుకున్నారంటే అంత చిల్లరగా కొట్టుకున్నారు. మామూలుగా ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఒక చోట కొట్టుకున్నారంటే వేరే, మాలో ఒక బాధ్యత గల పోస్ట్లో ఉండి ఈవిడ అక్కడికి వెళ్ళి నువ్వు డాష్ అంటే నువ్వు డాష్ అనుకోవడం ఎంత చిల్లరతనమో ఆలోచించండి. అక్కడ ఎవరిది పోతుంది?
మాదే సినిమా వాళ్ళే పోతుంది, పోతుంది కదా. మాదే పోతుంది కదా, మా పరువులే పోతుంది. ఆల్రెడీ మీరే తీసుకుంటారండి. తీసుకుంటారు. యా ఎగ్జాక్ట్లీ. ఎవరన్నా మీడియా వాడు మాట్లాడి ఎక్కడన్నా ఒకటి రాశాడు అంటే మీ మీడియా వాళ్ళకి చులకన అని మళ్ళీ మీరే అంటారు మీడియా వాళ్ళని. డెఫినెట్ గా మీరే ఇస్తారు నేను చెప్పనా, ఇంట్లో మీరే ఇస్తారు కదా. ఇప్పుడు కూడా ఎవరు మీడియా వాళ్ళు పిలిస్తేనే వాళ్ళు వెళ్ళారు. ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ మీడియా వాళ్ళు అడిగారా? వీళ్ళిద్దరు ఆ క్వశ్చన్ బట్టల మీద అడిగితే ఒక ఆవిడేమో ఆ బట్టలు కరెక్ట్ అంటది, ఒక ఆవిడేమో బట్టలు కరెక్ట్ కాదంటది. అసలు నాకు అర్థమైపోయింది. ఇద్దరు ఆడవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడం ఎందుకు అసలు మీడియాకు పిలిచి? చోట దొరికినవి అంటే నువ్వు ఇంకో చోట దొరికినవి అని ఇంకొకలా అయ్యా అంటున్నాను. ఎంత చిల్లరగా ఉంటది చెప్పండి. మీరే ఓపెన్ అవుతారు. మీకు మీరే ఓపెన్ అవడం కాదు. నేను చాలా ఇంటర్వ్యూలకి వెళ్ళాను కదా, నేను చాలా మంది గురించి మాట్లాడాను. మంచి గురించి మాట్లాడాను, చెడు గురించి మాట్లాడాను, నా గురించి మాట్లాడాను, బయట వాళ్ళ గురించి మాట్లాడాను కదా. మాట్లాడే విధానం ఉంటుంది. ఆలోచించారు, ఎక్కువ ఆవేశపడతారు. అది తప్పు అంటున్నా. ఇప్పుడు నేనే వెళ్తున్నాను కదా, నేను వెళ్తాను, నేను పోరాడతాను, నేను దెబ్బలాడతాను, నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను, పక్కన వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటాను. కానీ మాలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక రప్చర్ జరుగుతూ ఉంటుంది మన చుట్టూ, ఆర్టిస్టుల చుట్టూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ అంతా నాది, దాని మీద పాపం అనవసరంగా మళ్ళీ పరువు నష్టం దాబా 5 కోట్లకి వేసాను. ఎప్పటికైనా వచ్చేస్తే మనకి, ఎప్పటికైనా వచ్చేస్తాయి. ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు వాళ్ళు, ఆ వాయిదాలకి అటెండ్ అవుతున్నారు, వచ్చేస్తాయి. కానీ ఏంటి బట్టల మీద మీ కామెంట్ ఏంటి అసలుకి? ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ కంఫర్ట్ జోన్. ఓకే, నువ్వు ఇప్పుడు మా ఇంటికి వస్తే ఈ డ్రెస్ వేసుకున్నావు, రేపు షార్ట్ వేసుకుని వెళ్తావు, నన్ను అడిగి వేసుకుంటావా నేను షార్ట్ వేసుకుంటున్నానని, వాళ్ళ ఇష్టం. నేను ఇందాక కూడా చెప్పాను, ఒక్క నిమిషం చెప్పనా, ఇందాక కూడా చెప్పాను నీకు, సెక్సీగా ఉండడానికి ట్రై చేయడం వేరు, సెక్సీగా ఉండడం వేరు, వల్గర్గా ఉండడం వేరు, వల్గర్ కంటెంట్ ఇవ్వడం వేరు, వల్గర్ అదే అంటున్నాను, వల్గర్ మీద వెళ్ళడం వేరు. వల్గరిటీ ఆడ మగ జెండర్తో సంబంధం లేదు. ఎవరైనా వల్గర్గా ఉంటే అది తప్పే, అది వల్గరిటీ వద్దు. నువ్వు గ్లామర్గా ఉండడానికి ట్రై చేయి. అబ్బాయి అయినా అబ్బాయి, నేను అమ్మాయి ఇలా ఉండాలి అబ్బాయి ఇలా ఉండాలని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో నవేడేస్ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈవెన్ సేమ్, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ఇది వరకు మగాళ్ళు సంపాదించే వాళ్ళు, ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కనుక అది ఆ రూల్ వెళ్ళింది. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఇది తప్పు అనడానికి లేదు, ఇది రైట్ అనడానికి లేదు. అలా అనుకుంటే నైటీస్ అసలు మన కానే కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు నైటీలు వేసుకునే తిరుగుతున్నాం కదా, అబ్బాయిలు అందరు షార్ట్స్ వేసుకునే తిరుగుతున్నాం కదా. అంటే చీరకున్న అందం నైటీలో లేదు కదా. సో ఇప్పుడు కొన్ని గొడవలు అవి కూడా అయినాయి కదా, మొగుడికి ఇలా అంటే ఎలా దరిద్రంలాగా తయారవుతున్నారు అని మగవాళ్ళు తిట్టి ఆ కామెంట్స్ చెప్తున్నాను. ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నైటీ నాకు కంఫర్ట్ ఉంది, నేను వేసుకుంటాను. అలాగే ఇంకొక అమ్మాయికి ఏదో కంఫర్ట్ ఉంది, ఆ అమ్మాయి వేసుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం నువ్వు ఇలా ఉండొద్దని చెప్పలేము, అలా అని చెప్పి ఇలాగే ఉండమని కూడా చెప్పలేము. ఎవరికి రైట్ ఉంది చెప్పు? కానీ మీరు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ అంత ఫుల్ గా ఉండే డ్రెస్లు కదా మీరు చేసిన సినిమాలు. బట్ ఏ సినిమాలకి ఏ డైరెక్టర్లు ఇబ్బంది పెట్టలేదా ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి? ఒక్క సినిమాలో చీర జారిపడేటట్టు సీన్లు ఉంటాయి కొన్ని, కానీ చీర జారిపడే సీన్ ఉంటే కూడా మొత్తం ఇట్లా ఉండదు నాది. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది ఇలా అయ్యేటప్పటికి ఇలా ఉంటది నా చెయ్యి. అలా నాకు అసలు ఎప్పుడు అలాంటివి రాలేదు, క్యారెక్టర్స్ కూడా రాలేదు. నా మీద రాసే రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎప్పుడు అలా చేయలేదు. హేమని మేము ఇలా చూడలేము, హేమ్ అంటే ఇలాగే ఉండాలి అని ఒక డ్రీమ్లోనే నాకు క్యారెక్టర్స్ రాశారు. అది నా అదృష్టం. మాక్సిమం మిమ్మల్ని సినిమాలలో భర్త అనేది అంటే ఏంటి అంతే, అంతకుమించి ఏం లేదు. అవును, ఏమి ఉండదు రావే ఓసే అది అసలు ఏముండదు. అసలు ఇంకొకటి తెలుసా, ట్రెండింగ్ లో సచ్చినోడని తిట్టింది నేనే. ఇది వరకు సచ్చినోడా ఏం లేవు తిట్లు, హీరోని ఎవ్వరు తిట్టకూడదు, అది రూల్. బాలీబాబుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవ్వరు తిట్టకూడదు. యుద్ధాలు జరిగాయి అప్పుడు, యుద్ధాలు జరిగాయి. వేణుమాధవ్ గారు సింహాద్రి సినిమాలో మన ఎన్టీఆర్ గారు ఇదేదో కాళ్ళకి నూనె పూసే సీన్, కాళ్ళు పట్టించుకునే సీన్ పెద్ద గొడవ అయింది కదా అప్పుడులోనే. అవును, చాలా అస్సలు చేయకూడదు. అలాంటిది మల్లీశ్వరి సినిమాలో స్టార్ట్ అయింది. ఈ సచ్చినోడికి వెనకాల కూడా కళ్ళుంటే వెంకటేష్ బాబుకి ఇంతంత గుండు సూదులు పెట్టి అతనేమో అవి తీసి నాకు ఇచ్చేవాడు. కృష్ణవేణి మర్చిపోయినట్టున్నావు, ఇదిగో ఇది పెట్టుకో అనేవాడు, ఇది పట్టుకో అనేవాడు. కాఫీలో గుండు పూసలేసే తీసి ఇట్లా పేపర్లకు పెట్టేవాడు. అవును, బ్యాంక్ లో గుర్తుందా? అప్పుడు ఈ సచ్చినోడికి వెనకాలకు కూడా కళ్ళున్నాయి,
శ్రీరామ్ అంటే నేనుని సీతాదేవిని శ్రీరాముడిని ఇట్లా విడదీస్తే నీ కళ్ళు పోతారా సచ్చినోడా అని ఇట్లాంటి డైలాగ్స్ ఉంటాయి. ఫస్ట్ టైం తిట్టాను నేను, అప్పుడు నేనే భయపడ్డా. ఓకే, నేను ఇలా తిడితే హీరో గారు ఏమనుకుంటారు, మీరు ఇలా రాశారు త్రివిక్రమ్ గారు, విజయభాస్కర్ గారు అంటే, లేదమ్మా ఆయన సీన్ తెలుసు అన్నారు. తర్వాత వెంకటేష్ బాబు వస్తాడు, పొద్దున్నే సీన్ చూసుకుంటాడు ఆయన, రిహార్సల్స్ అవన్నీ. రాగానే హేమా నీకు తెలుసా నువ్వు నన్ను ఇలా తిడుతున్నావు అలా తిడుతున్నాడు, ఆయన తిట్టేసుకున్నాడు. అమ్మయ్య ఈయనే ఫిక్స్ అయ్యండి అంటే నా తిట్లు తింటానికి అనుకుని ధైర్యంగా యాక్ట్ చేశాను. కానీ